మన 2 తెలుగు స్టేట్స్లో చాలా ఆల్మోస్ట్ లైక్ ప్రమాదకరమైన స్థాయికి రీచ్ అయ్యాను క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్. ఎందుకంటారు? మీరు అన్నట్టు స్పెసిఫిక్గా మన 2 తెలుగు స్టేట్స్లో, ఇంకా స్పెసిఫిక్గా మాట్లాడితే హైదరాబాద్లో ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్. ఇప్పుడు ఇండియా మొత్తంలో ఒక 1 lakh ఫీమేల్స్ ఉంటే అరౌండ్ 25-26 మెంబర్స్కి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంతకు ముందంటే హాస్పిటల్స్కి వెళ్ళేవాళ్ళు కాదు, చెక్ చేసుకునేవాళ్ళు కాదు. ఎర్లీ డిటెక్షన్, మనం వెళ్ళి చెక్ చేసుకొని తర్వాత నాకు సో కన్ఫర్మ్ బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ అయింది. ఈ రీజన్ ఏమన్నా అంటారా? మీరు డిటెక్షన్ రేట్ ఇండియాలో చూస్తే అరౌండ్ 60-70% కేసెస్ ఇప్పుడు లేట్ స్టేజ్లో డయాగ్నోస్ అవుతున్నాయి. ఫస్ట్ స్టేజ్లో కూడా లైక్ మెడిసిన్తో క్యూర్ అయ్యేటివి ఏమి ఉండవండి, లైక్ సర్జరీ ఇస్ మ్యాండేటరీ. బ్రెస్ట్ క్యాన్సర్లో యాజ్ ఆఫ్ టుడే మనం డాక్టర్ని వెళ్ళి కలవాలి. బ్రెస్ట్ క్యాన్సర్స్కి సిగ్నల్స్ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే, ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే డాక్టర్ని వెళ్ళి కలవాలి బ్రెస్ట్ క్యాన్సర్ కోసం? మోస్ట్ కామన్ సిమ్టమ్ వచ్చేటప్పటికి అండ్ ఈ అపోహ ఉంటుంది, పెయిన్ లేదు కాబట్టి డాక్టర్ని కలవనక్కర్లేదు అనేసి. బ్రెస్ట్ క్యాన్సర్ లమ్స్ మెజారిటీ 90% ఆర్ పెయిన్లెస్, పెయిన్ లేకుండానే వస్తాయి. ఎట్లా సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి, ఎలా చెక్ చేసుకోవాలి రెగ్యులర్? సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ టూ స్టేజెస్లో చేస్తారండి. ఒకటి, ఫస్ట్ 2 చేతులు సైడ్లో కింద పెట్టుకొని, ఆ తర్వాత 2 చేతులు హిప్ మీద పెట్టి ప్రెస్ చేయాలి హిప్ని గట్టిగా, హిప్ని. అప్పుడు ఈ పెక్టరాలిస్ మజిల్ అనేది కొంచెం యాక్టివేట్ అవుతుంది. ఇది అయిపోయాక నెక్స్ట్ వచ్చి టచ్ చేసి చూసే దానికోసం ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకొని ఒక చిన్న టవల్ కానీ పిల్లో కానీ షోల్డర్ కింద పెట్టుకున్నాక, ఏ స్టేజ్లో, మీరు చెప్పిన 4 స్టేజ్లు, ఏ స్టేజ్లో వెళ్తే మనకు మోర్ పాసిబిలిటీస్ ఉంటాయి క్యూర్ అవడానికి? కీమోథెరపీ అనగానే చాలా మందికి ఆల్మోస్ట్ వెంటనే హెయిర్ లాస్ అయిపోతుంది, బాడీలో చాలా చేంజెస్ వచ్చేస్తాయి. ఈవెన్ ఎస్పెషల్లీ ఉమెన్స్ కాబట్టి హెయిర్ లాస్ ఒకటి, బాడీలో చేంజెస్ చాలా వస్తుంటాయి. ఇవన్నీ నిజమే అంటారా? లైక్ ఇన్ కేస్ నిజమైతే వాటిని ఫ్యూచర్లో ఓవర్కమ్ చేయొచ్చు అంటారా? హెయిర్ లాస్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్లో ఆల్మోస్ట్ అన్ని రెజిమెంట్స్కి హెయిర్ లాస్ అనేది ఉంటుందండి. దెర్ ఇస్ నో ఎస్కేప్ ఫర్ ఇట్. కాకపోతే ద గుడ్ థింగ్ ఏంటంటే ఇట్ ఇస్ ఉమెన్లోనే కాకుండా మెన్లో కూడా వస్తుందని లైక్ రీసెంట్గా ఇక్కడ ఆర్టికల్స్ వాటిలో చూస్తున్నాం. అంటే తక్కువ పర్సెంటేజ్ అయినా కూడా వస్తున్నాయండి. మెన్లో కూడా వచ్చేదానికి పాసిబిలిటీస్ ఉన్నాయా? వస్తే ఎలాంటి క్యాన్సర్స్? అబ్సల్యూట్గా మెన్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి, అండ్ ఇట్ ఈస్ అ నోన్ థింగ్. బట్ అండ్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అని ఉన్నాయి, లైక్ అడ్జువెంట్ థెరపీ అండ్ న్యూ అడ్జువెంట్ థెరపీ. అదే అంటే ఏంటండి లైక్ వాటి డిఫరెన్స్ ఏంటి? ఇట్ ఈస్ జస్ట్ నామన్క్లేచర్ అండి, టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ కాదు. అంటే కీమోథెరపీ, టార్గెట్ థెరపీ ఇవి కాకుండా ఇవి కూడా ఉన్నాయా? అంటే ఇట్ అదే అడ్జువెంట్, న్యూ అడ్జువెంట్ అంటే ఇది ఆల్కహాల్, ఫిమేల్స్ లైక్ ఆల్కహాల్కి బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఏమన్నా? డెఫినెట్గా అండి. ఆల్కహాల్ ఇంక్రీజెస్ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్. బ్రెస్ట్ క్యాన్సరే కాకుండా ఇట్ కెన్ ఇంక్రీజ్. యాజ్ ఏ ఆంకాలజిస్ట్గా ఉమెన్స్కి మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు, లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటెడ్? వన్ థింగ్, 25-30 years ఏజ్ వచ్చిన వాళ్ళు. హాయ్, వెల్కమ్ టు అనంతరా హెల్త్. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే భయం కాదు, తెలియకపోవడమే అసలు ప్రమాదం. మన సమాజంలో ఈ పేరు మాట్లాడాలంటేనే సిగ్గుపడుతుంటారు. అందుకే చాలా మంది మౌనంగా మాట్లాడకుండానే మాయమైపోతున్నారు. క్యాన్సర్ శరీరాన్ని కాదు, భయాన్ని, అపోహల్ని నయం చేయాలి ముందు. ఈ పాడ్కాస్ట్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుంది, వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి ఇండియాలో, వీటన్నిటి గురించి క్లియర్గా మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు మన ముందున్నారు ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ సాద్విక్ రఘురామ్ గారు. ఎండి గోల్డ్ మెడలిస్ట్, డిఎం ఎయిమ్స్ నుంచి చేశారు. అంతేకాకుండా యూరోపియన్ బోర్డ్ సర్టిఫైడ్ మెడికల్ ఆంకాలజిస్ట్. ఇవే కాకుండా చీఫ్ మెడికల్ ఆంకాలజిస్ట్. హాయ్ సాద్విక్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి, వెరీ గుడ్. హౌ ఆర్ యూ? గుడ్ అండి, గుడ్. సో బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే సో ఇండియాలో లైక్ ర్యాపిడ్గా కేసెస్ పెరుగుతున్నాయి మనం చూస్తే కూడా. ఎస్పెషలీ మన 2 తెలుగు స్టేట్స్లో చాలా ఆల్మోస్ట్ లైక్ ప్రమాదకరమైన స్థాయికి రీచ్ అయ్యాయి
క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకంటారు? బ్రెస్ట్ క్యాన్సర్ మీరు అన్నది కరెక్టే అండి. ఇన్సిడెన్స్ లాస్ట్ 10-20 ఇయర్స్‌గా ర్యాపిడ్‌గా పెరుగుతోంది. వరల్డ్ మొత్తం కంపేర్ చేస్తే వరల్డ్ ఇండియాలో ఎక్కువ ఉన్నాయి. అవును. వరల్డ్ మొత్తం పెరుగుతోంది. ఇండియాలో ఇంకా ఎక్కువ పెరుగుతోంది. మీరన్నట్టు స్పెసిఫిక్‌గా మన 2 తెలుగు స్టేట్స్‌లో ఇంకా స్పెసిఫిక్‌గా మాట్లాడితే హైదరాబాద్‌లో ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్. ఓకే. ఇప్పుడు ఇండియా మొత్తంలో ఒక 1,00,000 ఫీమేల్స్ ఉంటే అరౌండ్ 25-26 మెంబర్స్‌కి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 1,00,000. 1,00,000లో. అదే మన హైదరాబాద్ స్టేట్‌కొస్తే ఇట్ ఈస్ మోర్ దెన్ డబుల్. అంటే 54-55 ఫీమేల్స్‌కి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటారు? ఏం రీజన్స్? లైఫ్ స్టైల్ చేంజెస్? మెయిన్లీ అర్బనైజేషన్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్ అండి. ఆ అర్బనైజేషన్ వల్ల మన లైఫ్ స్టైల్ చేంజెస్ ఏవైతే జరుగుతాయో విచ్ ఇంక్లూడ్స్ మన ఫుడ్ హ్యాబిట్స్. ఎక్కువగా మనం ఈ ప్రాసెస్డ్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, ప్రిజర్వేటివ్ ఉన్న ఫుడ్, ఈ క్యాండ్ ఐటమ్స్ ఎక్కువగా తినడం స్టార్ట్ చేస్తాం. ఒక చిన్న ఇదండి, అర్బనైజేషన్ అంటే మన ఎకానమీ గ్రో అవడం కోసం అర్బనైజేషన్ అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక్కడేమో చూస్తే లైక్ హెల్త్ పరంగా చూస్తే లైక్ కంప్లీట్లీ ఆపోజిట్ లో ఉంది. అంటే అర్బనైజేషన్ లో అన్ని ఆస్పెక్ట్స్ కాదు. అర్బనైజేషన్లో డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్ గురించి అనట్లేదు. అర్బనైజేషన్స్ వల్ల కొన్ని మనం నెగ్లెక్ట్ చేసే ఆస్పెక్ట్స్, మన లైఫ్ స్టైల్ని ఏదైతే నెగ్లెక్ట్ చేస్తున్నామో ఆ ఆస్పెక్ట్స్ వల్ల ఈ క్యాన్సర్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ పెరుగుతున్నాయి. నేను అన్నట్టు ఫుడ్ ఇంతకుముందు ఎక్కువగా హోమ్ ప్రిపేర్డ్ ఫుడ్ అండ్ హోల్ ప్రాపర్లీ కుక్డ్ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువగా వాడేవాళ్ళం. మనం స్కూల్కి వెళ్ళే టైంలో, చిన్న టైంలో అంతా ఈ ఫుడ్ ఎక్కువ ఉండేది. యాజ్ ది స్టార్టెడ్ గ్రోయింగ్ ఫాస్ట్ ఫుడ్ స్టార్టెడ్ కమింగ్ మోర్ అండ్ మోర్. టైం లేదు. ఆ తర్వాత ప్రిజర్వేటివ్ ఫుడ్ ఒకసారి తెచ్చిపెట్టుకుంటే 1 monthలో ఎప్పుడైనా కుక్ చేసుకోవచ్చు. క్యాన్డ్ ఫుడ్ అనేసి, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ టేస్ట్ ఎక్కువ ఉంటుంది, ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ వాడడం స్టార్ట్ చేశారు. సో ఈ ఫుడ్ ఎక్కువ రావడం స్టార్ట్ అయింది. ఈజీ అవైలబుల్ ఫుడ్. ఇంతకుముందు బయటికి వెళ్ళి తినడం అంటే మేబీ ఒక సండే వచ్చినప్పుడు ఫ్యామిలీ అంతా బయటకు వెళ్ళి తినేవాళ్ళం. ఇప్పుడు ఫెసిలిటీ ఎలా ఉందంటే ఫోన్ తీసుకుంటాం, స్విగ్గీ, జొమాటో అని కొడతాము, ఎనీ టైం మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఎనీ టైం, రాత్రి 11 o'clock కూడా డెలివరీస్ అయిపోతాయి. అండ్ ఆ ఫుడ్ కూడా వీ డు నాట్ నో ఏ ఆయిల్లో కుక్ చేస్తారు, ఎన్నిసార్లు రీయూజ్ చేసిన ఆయిల్ ఉంటుంది. సో ఇలా మల్టీ ఫ్యాక్టరీస్ ఉంటాయి. ఇవన్నీ క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్సే. సో ఇది యూజ్ ఎలా అయితే పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం ప్యారల్గా క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా అలాగే పెరుగుతూ వస్తుంది. ఓన్లీ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ వర్క్. దిస్ ఇస్ వన్. ఇది కాకుండా మళ్ళీ సెడెంటరీ లైఫ్ స్టైల్, యాక్టివిటీ తగ్గిపోవడం. ఇప్పుడు ఒక పర్సన్ ఇంక్లూడింగ్ డాక్టర్స్, మాది కూడా మార్నింగ్ స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 60-80% ఆఫ్ అ టైం వీఆర్ సిట్టింగ్ అండ్ వర్కింగ్. ఎక్కడ లేచి తిరగడం అలాంటిది ఏమి ఉండదు. మార్నింగ్ వర్క్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్, నైట్ వరకు వర్క్ అయిపోతుంది. తర్వాత ఇంటికి వెళ్ళాక కూడా మళ్ళీ కూర్చొని ఉండడం. స్పెసిఫిక్గా ఒక టైం మనం హెల్తీగా 1 hour ఎక్సర్సైజ్ చేద్దాము, ఆర్ డేలో ఎక్కడైనా టైం దొరికినట్టు లేచి నిలబడదాము, కొంచెం నడుద్దాం అనే కాన్సెప్ట్ ఉండదు. సో దట్ ఈస్, ఈ రెండు ఇస్ యాడింగ్ ఆన్ టు సంథింగ్ కాల్డ్ ఒబేసిటీ. బాడీలో ఫ్యాట్ ఎక్కువ డిపాజిట్ అవ్వడం. సో ఈ ఒబేసిటీ ఉండడం వల్ల చాలా హార్మోనల్ చేంజెస్ జరుగుతుంటాయి. ఫీమేల్లో అయితే ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా ఉండడం, తర్వాత ఈస్ట్రోజన్ హార్మోన్ ఈస్ అగైన్ రిజల్టింగ్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్స్. సో ఒకటి కంపల్సరీ ఇదే కాజ్ చేస్తుంది కాదు, వన్ అండ్ ది అదర్ ఆల్ ఆర్ ఇంటర్లింక్డ్. ఇవన్నీ కంబైన్ చేసి అల్టిమేట్గా క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతూ ఉంది. లైఫ్ స్టైల్ చేంజెస్ మార్చుకుంటే ఆబ్వియస్గా లైక్ వీటి నెంబర్స్ తగ్గించవచ్చు. ఎస్, డెఫినెట్లీ నెంబర్స్ తగ్గించే ఛాన్స్. అండ్ ఇంకొకటి, ఈ లాస్ట్ 10 yearsతో మనం 10 years ముందు 10 years తర్వాత అని మనం చూసుకుంటే, ఇంతకుముందు బ్రెస్ట్ క్యాన్సర్ అనేటివి ఆల్మోస్ట్ పెద్ద ఎక్కువ వినుండరు, చాలా తక్కువ నెంబర్స్లో వింటుంటారు. వీటికి రీజన్స్ లైఫ్ స్టైల్ చేంజెస్, మీరు ఇంతకుముందు అన్న లైఫ్ స్టైల్ చేంజెసా, లేదంటే ఇంతకుముందు అంటే హాస్పిటల్స్కి వెళ్ళేవాళ్ళు కాదు, చెక్ చేసుకునేవాళ్ళు కాదు, ఎర్లీ డిటెక్షనా? అంటే మనం వెళ్ళి చెక్ చేసుకొని తర్వాత నాకు సో కన్ఫామ్ బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ అయింది, ఈ రీజన్ ఏమన్నా అంటారా? ఎర్లీ డిటెక్షన్ వల్ల కొంచెం ఉంటుంది, బట్ ఓన్లీ ఎర్లీ డిటెక్షన్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అయితే పెరగట్లేదు. మీరు డిటెక్షన్ రేట్ ఇండియాలో చూస్తే అరౌండ్ 60-70% కేసెస్ ఇప్పుడు లేట్ స్టేజ్లో డయాగ్నోస్ అవుతున్నాయి. కంపేర్ టు వెస్టర్న్ కంట్రీస్లో అరౌండ్ 60% కేసెస్ అర్లీ స్టేజ్లో డయాగ్నోస్ అవుతాయి. ఇండియాలో అది రివర్స్. వాళ్ళకి అవేర్నెస్ ఉంది. ఇండియాలో అవేర్నెస్ తక్కువ ఉండడం వల్ల ఇప్పుడు కూడా మెజారిటీ కేసెస్ లేట్ స్టేజ్లో డయాగ్నోస్ అవుతున్నాయి. సో అర్లీ డిటెక్షన్ వల్ల కేసులు పెరిగినట్టు కాదు కదా. సో జనరల్గానే కేసెస్ పెరుగుతున్నాయి, ఇంకా మనం దాన్ని అర్లీగా డిటెక్ట్ చేయలేకపోతున్నాం. దట్ ఈస్ వేర్ వీఆర్. ఏజ్కి బ్రెస్ట్ క్యాన్సర్ రిలేషన్ ఏంటండి? అంటే ఏజ్, లైక్ ఈ ఏజ్లోనే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా లేకపోతే లేట్ ఏజెస్లో వస్తుందా? చాలా మంది చెప్తుంటారు. కొంతమంది ఏమనుకుంటారు 60 తర్వాతనే వస్తాయి క్యాన్సర్స్ అనేటివి, ఇప్పుడు ఏం రావు అని. చాలా మంది చూపించుకోవడం కూడా చాలా మంది తక్కువ ఉంటారు, హాస్పిటల్స్కి వెళ్ళడం కూడా ఉంటారు. సో వీటికి రిలేషన్ ఏంటండి ఏజ్కి బ్రెస్ట్ క్యాన్సర్? యూజువల్గా ఏజ్ పెరిగే కొద్దీ ఏ క్యాన్సర్ రిస్క్ అయినా పెరుగుతూ ఉంటుందండి. ఇంత ముందు ఎలా ఉండేదంటే 50-60 years దాటిన వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అని ఇది ఎపిడెమియాలజికల్ స్టడీస్ అన్నింటిలో మనకు తెలుసు అనమాట. బట్ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఈవెన్ యంగర్ పీపుల్ ఆర్ గెట్టింగ్ బ్రెస్ట్ క్యాన్సర్.
అండ్ ఇండియాలో స్పెసిఫిక్గా యంగర్ వాళ్ళకి ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు అమెరికా, యూరోప్ ఈ కంట్రీస్లో యావరేజ్గా బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోసిస్ 50-55 ఇయర్స్ ఉంటే ఇండియాలో అది ఒక 10 ఇయర్స్ ముందుగానే వస్తుంది. 35-40 అంటే ఈవెన్ బిట్వీన్ 30 to 40 ఇయర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ పెరుగుతుంది. మన యావరేజ్ ఏజ్ ఇస్ సమ్వేర్ అరౌండ్ 45. ఓకే. సో ఎక్కడ అంత అవేర్నెస్ లేదండి. అదే, సో దట్ ఈస్ ద ప్రాబ్లం. అవేర్నెస్ ఎక్కువగా లేదు. ఇంకోటి సోషల్ స్టిగ్మా. ఒకవేళ ఏమైనా ఉన్నా కానీ బయటకు వచ్చి చెప్పడము, షేర్ చేసుకోవడం ఉండదు. అది ఎక్కువ ఉంది. అది ఎక్కువ ఉంది. రెండోది ఒకవేళ లంప్ అలాంటి నోటీస్ చేసినా కానీ త్వరగా ఫ్యామిలీ వాళ్ళు నోటీస్ తీసుకెళ్ళకపోవడం, దాన్ని ఇగ్నోర్ చేయడం, నేను చిన్నదే ఉంటుంది లేని మామూలే ఉంటుంది అనేసి ఇలా మల్టీ ఫ్యాక్టోరియల్ ఇండియాలో నడుస్తుంది అనమాట. ఓకే. బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే యంగర్ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా రావడం. యంగర్ ఏజ్ గ్రూప్లో వచ్చిన క్యాన్సర్ కూడా ఇంకా అగ్రెసివ్గా ఉంటుంది ఓల్డర్ వాళ్ళతో పోలిస్తే. ఓకే ఓకే ఓకే. ఇంకా లైక్ ఎక్కువ ఇంకా ఫాస్ట్గా పెరగడము, ఫాస్ట్గా బాడీలో స్ప్రెడ్ అవ్వడము, ట్రీట్మెంట్కి రెస్పాన్స్ కొంచెం డిఫికల్ట్గా ఉండడం, ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఈ రోజుల్లో కూడా ఇంకా లైక్ ఉమెన్స్ చాలా మంది, మెనీ ఆఫ్ దమ్ లైక్ ఉమెన్స్ చూస్తే హెసిటేట్ చేస్తుంటారు స్క్రీనింగ్కి వెళ్ళడానికి కూడా. సో లైక్ వాళ్ళందరికీ క్లారిటీ కూడా ఉండదు. ఎర్లీగా డిటెక్ట్ చేస్తే బెటర్ రిజల్ట్స్ ఉంటాయని. లైక్ ఎట్లా వీటిని ఓవర్కమ్ చేయించండి? ఎర్లీగా అంటే మీరు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఎర్లీగా డిటెక్ట్ చేస్తే సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్, లేట్ అయ్యే కొద్దీ దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ అన్నట్లు. అడ్వాంటేజెస్ పరంగా చూస్తే అంటే టు పుట్ ఇట్ సింప్లీ, ఫస్ట్ ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే ఒకటి మీ సర్వైవల్ రేట్ పెరుగుతుంది. ఒక స్టేజ్ 1 బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవ్ అయ్యే ఛాన్స్, 5 years సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఆ పేషెంట్కి అరౌండ్ 95% ఉంటుంది. 95% అంటే ఆల్మోస్ట్ ఎవ్రీవన్ ఈజ్ ఏబుల్ టు సర్వైవ్. క్యూర్ రేట్ అంత హై ఉంటుంది. అదే మన డయాగ్నోసిస్ లేట్ అయ్యి స్టేజ్ 4కి వెళ్తే అది less than 10% పడిపోతుంది. సో వేర్ ఇస్ 90%? అంటే 10లో 9 మంది బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ అయినా కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్స్ ఎక్కడ? అదే 4th స్టేజ్కి వెళ్తే 10లో ఒకరే ఉంటారు. 9 members మే నాట్ లివ్ 5 years. అంత డిఫరెన్స్ ఉంటుంది. సో దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్, సర్వైవల్ అడ్వాంటేజ్. రెండోది ఏంటంటే ట్రీట్మెంట్. ఇప్పుడు స్టేజ్ 1, స్టేజ్ 2లో డయాగ్నోస్ అయ్యారనుకోండి, మెజారిటీ వాళ్ళు సర్జరీ లేదంటే సర్జరీ తర్వాత రేడియేషను, ఈ 2 ట్రీట్మెంట్లతోనే ట్రీట్మెంట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అదే స్టేజ్ 3 వెళ్ళారనుకోండి, సర్జరీ రేడియేషన్తో పాటు కంపల్సరీ కీమోథెరపీ రిక్వైర్మెంట్ కూడా వస్తుంది. సో దీంట్లో ఏంటంటే ఒకటి ఎక్స్ట్రా ట్రీట్మెంట్ వస్తుంది, దానివల్ల వచ్చే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ట్రీట్మెంట్ డ్యూరేషన్ పెరుగుతుంది. స్టేజ్ పెరిగే కొద్దీ ఎందుకంటే సర్జరీ రేడియేషన్ 1 monthలో అయిపోతుంది అనుకోండి, కీమో యాడ్ అయితే ఇంకో 4 months ఆఫ్ ట్రీట్మెంట్. కొన్ని క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ లో కూడా లైక్ మెడిసిన్ తో క్యూర్ అయ్యేటివి ఏమి ఉండవు అండి? లైక్ సర్జరీ ఇస్ మ్యాండేటరీ. బ్రెస్ట్ క్యాన్సర్లో యాజ్ ఆఫ్ టుడే సర్జరీ ఇస్ ద క్యూరేటివ్ ఆప్షన్ అండి. రీసెర్చ్ ఇస్ గోయింగ్ ఆన్. సర్జరీ లేకుండా కొన్ని టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ని సర్జరీ లేకుండా ఏమైనా మేనేజ్ చేయొచ్చా అని ఎల్డర్లీ పేషెంట్స్, ఎస్పెషల్లీ 75-80 years ఉన్న వాళ్ళు వెళ్తుంది. రిజల్ట్స్ పాజిటివ్గా ఉన్నాయి. ఫ్యూచర్లో ఆప్షన్ రావచ్చు. బట్ యాజ్ ఆఫ్ టుడే ఇప్పుడు మాట్లాడుకునే వాళ్ళైతే సర్జరీ చేస్తేనే మంచిది. ఓకే. అండ్ మీరు ఇప్పుడు చెప్పారు ఈ సర్జరీ లైక్ స్టేజెస్ని ఎలా ఐడెంటిఫై, ఎర్లీ సైన్స్ లైక్ ఇలా ఉంటే మనం డాక్టర్ని వెళ్ళి కలవాలి. బ్రెస్ట్ క్యాన్సర్స్కి సిగ్నల్స్ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే, ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే డాక్టర్ని వెళ్ళి కలవాలి బ్రెస్ట్ క్యాన్సర్ కోసం? మోస్ట్ కామన్ సిమ్టమ్ వచ్చేటప్పటికి బ్రెస్ట్లో గడ్డ అండి, లంప్ ఏమన్నా బ్రెస్ట్లో ఫామ్ అవుతుంది అంటే దట్ ఈస్ అ సైన్. ఓకే. అంటే ప్లస్ కాకపోతే లంప్ వస్తే అన్ని లంపులు క్యాన్సర్ ఉండవు. ఇన్ఫ్యాక్ట్ 80-90% బ్రెస్ట్లో వచ్చే లంప్స్ క్యాన్సర్స్ ఉండవు. బట్ దట్ డజంట్ మీన్ వచ్చిన లంప్ని ఇగ్నోర్ చేయాలి అని కాదనమాట. అండ్ చాలామంది పేషెంట్స్ వచ్చినప్పుడు, సార్ మాకు లంప్ వచ్చింది కాకపోతే పెయిన్ ఏం లేదు అందుకని డాక్టర్ దగ్గర రాలేదు అంటుంటారు. దట్ ఈస్ అ మిస్కన్సెప్షన్. లంప్స్ అంటే ఎలా ఉంటాయండి? లైక్ చిన్న గడ్డల్లాగా బ్రెస్ట్ లోపల ఫామ్ అవుతాయి అనమాట. బయటికి కనపడవు. అది పేషెంట్ ఫీల్ అవుతేనే తెలుస్తూ ఉంటాయి అనమాట. బయటికి కనపడేంత వరకు వచ్చిందంటే ఆల్రెడీ ఇంకా అడ్వాన్స్ స్టేజ్కి వచ్చింది అనేసి. అలా. అండ్ ఈ అపోహ ఉంటుంది, పెయిన్ లేదు కాబట్టి డాక్టర్ని కలవనక్కర్లేదు అనేసి. బ్రెస్ట్ క్యాన్సర్ లంప్స్ మెజారిటీ 90% ఆర్ పెయిన్లెస్. పెయిన్ లేకుండానే వస్తాయి. సో పెయిన్ లేకుండా వచ్చిన బ్రెస్ట్ లంప్ అంటేనే ఇంకా తొందరగా వెళ్ళి డాక్టర్ని కలవాల్సి. ఈ డిఫరెన్స్ ఏంటంటే పెయిన్లెస్ కి అండ్ పెయిన్ఫుల్ లంప్స్ కి? ఇప్పుడు బ్రెస్ట్లో గడ్డ వచ్చింది, జస్ట్ మనం తాకితే తెలుస్తోంది అంతే తప్ప మనకి అదేం డిస్టర్బ్ చేయట్లేదు. టచ్ చేస్తే తెలుస్తోంది, పెయిన్ లేదు, డిస్టర్బ్ లేదు, సిమ్టమ్ ఏం లేదు, అది ఉందని తెలుస్తుంది. సో ఇట్స్ అ పెయిన్లెస్ లంప్. పెయిన్ ఉన్న లంప్ అంటే మనం టచ్ కూడా చేయనక్కర్లేదు, లేకుండానే బ్రెస్ట్లో ఏదో పెయిన్ లాగా అనిపిస్తుంది, తెలుస్తుంది. ఆ పెయిన్ ఎందుకు ఉంది అని టచ్ చేస్తే అప్పుడు మనకి లంప్ తెలుస్తుంది. ఇలా ఉంటుంది అనమాట.
సో దట్ ఈస్ చాలా మంది ఏమనుకుంటారు పెయిన్ ఉంటే ప్రాబ్లం ఎక్కువ ఉంది అనుకుంటారు. ఓకే. బట్ యాక్చువల్గా బ్రెస్ట్ లో పెయిన్ లేకుండా వచ్చిన లంపే ప్రాబ్లం క్రియేట్ చేసే ఛాన్స్ ఓకే. పెయిన్లెస్ లంప్సే ఎక్కువ డేంజరస్ బ్రెస్ట్ లో. ఓకే. అది కాకుండా నెక్స్ట్ బ్రెస్ట్ స్కిన్ మీద కొంచెం చేంజెస్ అన్నమాట. అంటే కొంచెం డింప్లింగ్ పక్కరింగ్ అలా రావడము, లేదంటే నిప్పుల నుంచి ఏమైనా డిశ్చార్జ్, బ్లడ్ డిశ్చార్జ్, సీరియస్ డిశ్చార్జ్ అలాంటిది ఏమైనా రావడం, లేదంటే నిప్పులు కంప్లీట్ గా రిట్రాక్ట్ అయిపోవడం, లోపలికి వెళ్ళిపోవడం. ఈ 2 బ్రెస్ట్ మిర్రర్ ముందర చూసుకుంటే అన్ఈవెన్ గా సైజ్ ఉండడము. తర్వాత ఆంపిట్స్ లో కూడా గడ్డలు, అంటే బ్రెస్ట్ నుంచి నెక్స్ట్ స్ప్రెడ్ అయితే ఆంపిట్ స్ప్రెడ్ అవుతుంది. సో ఆంపిట్ లో గడ్డలు అలా ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ ఎర్లీ స్టేజ్ లో ఉండే తెలుసుకోవడానికి ఛాన్స్. ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే వెంటనే డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. ఓకే. అండ్ ఇంకొకటి ఈ మధ్య లైక్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అని అంటుంటారు. సో అంటే చాలా మందికి చెప్తుంటారు కానీ బట్ ఎట్లా దాన్ని టెస్ట్ చేసుకోవాలి, లైక్ వాళ్ళు ఇంటర్నల్ గానే లైక్ సో ఇంట్లో ఉన్నప్పుడు కానీ రెగ్యులర్గా కానీ లైక్ ఎట్లా సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి, ఎలా చెక్ చేసుకోవాలి రెగ్యులర్? సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ టూ స్టేజెస్లో చేస్తారండి. ఒకటి ఇన్స్పెక్షన్ అంటే వాళ్ళ బ్రెస్ట్ని వాళ్ళు మిర్రర్ ముందర నిల్చొని చూడడం. రెండోది పాల్పేషన్ అంటే వాళ్ళ హ్యాండ్స్తో 3 ఫింగర్స్తో బ్రెస్ట్ని టచ్ చేసి ఎగ్జామిన్ చేసి చూడడం. సో ఫస్ట్ వచ్చే స్టేజ్లో మిర్రర్ ముందర ఎప్పుడైతే చూస్తారో ఫస్ట్ 2 చేతులు సైడ్లో కింద పెట్టుకొని 2 బ్రెస్ట్ ఈక్వల్గా ఉన్నాయా లేదా సైజు, లేదంటే స్కిన్ క్లియర్గా ఉందా, లేదంటే ఏమైనా రెడ్నెస్ ఉందా, ఏమైనా ఇర్రెగ్యులారిటీ ఉందా, పిక్కరింగ్ డింప్లింగ్ ఇట్లాంటిది ఏమైనా ఉందా, ఇది చూసుకోవాలి. నెక్స్ట్ నిప్పుల నుంచి ఏమైనా డిశ్చార్జ్ వస్తుందా, 2 నిప్పులు సేమ్ లెవెల్లో ఉన్నాయా లేదా, ఇది చూస్తాం. ఆ తర్వాత 2 చేతులు హిప్ మీద పెట్టి ప్రెస్ చేయాలి హిప్ని గట్టిగా, హిప్ని. అప్పుడు ఈ పెక్టరాలిస్ మజిల్ అనేది కొంచెం యాక్టివేట్ అవుతుంది. అప్పుడు కంటికి డైరెక్ట్గా కనపడే లంప్స్ ఏమైనా ఉంటే కొంచెం ప్రామినెంట్గా కనపడే ఛాన్స్ ఉంటుంది. ఇది తర్వాత మూడోది చేతులు పైకి ఎత్తి మళ్ళీ సేమ్ ఎగ్జామినేషన్ మళ్ళీ చూసుకోవాలి. 2 ఈక్వల్గా హైట్లు వేస్తున్నాయి బ్రెస్ట్, లేదంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా ఏమన్నా ఉందా అనేసి. ఇది అయిపోయాక నెక్స్ట్ వచ్చి పాల్పేషన్ అంటే టచ్ చేసి చూడడం. టచ్ చేసి చూసే దానికోసం ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకొని ఒక చిన్న టవల్ కానీ పిల్లో కానీ షోల్డర్ కింద పెట్టుకున్నాక విచ్ ఎవర్ లెఫ్ట్ బ్రెస్ట్ చూస్తున్నాం అనుకోండి, లెఫ్ట్ సైడ్ హ్యాండ్ పైన తల వెనక పెట్టుకొని రైట్ హ్యాండ్తో రౌండ్ సర్కిల్ మోషన్లో బ్రెస్ట్ మొత్తం టచ్ చేసి చూసుకుంటూ ఉండాలి, ఏమన్నా గడ్డ ఏమన్నా తగులుతున్నా లేదనేసి. సో ఈ 2 అంటే ఈ 2 ఒకటి కాదు, ఈ 2 కలిపి చేసి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. ఇవన్నీ మనం ఇంట్లోనే చేసుకునేట్టు. ఓకే. సో ఇవన్నీ లైక్ రెగ్యులర్గా మంత్లీ వన్స్ అన్నా చేసుకుంటే బెటర్. మంత్లీ వన్స్ ఎస్పెషలీ 25 years and above 30 years above ఉన్న వాళ్ళు మంత్లీ వన్స్ చేసుకోవడం. 25 years నుంచి చేసుకోండి. ఏమైనా డౌట్ వస్తే దే కెన్ ఆల్వేస్ కన్సల్ట్ డాక్టర్. ఎందుకంటే నేను అన్నాను కదా వచ్చిన ప్రతి గడ్డ క్యాన్సర్ కాదు. ఎగ్జాక్ట్. అందుకని. అండ్ ఉమెన్స్లోనే ఏ ఏజ్ నుండి మెమోగ్రఫీ చేయించుకోవడం బెటర్ అంటారు? మెమోగ్రఫీ మళ్ళీ దీంట్లో మెమోగ్రఫీ ఏంటి? ఇప్పుడు మామూలుగా దగ్గు జలుబు వస్తే చెస్ట్ ఎక్స్రే చేస్తామా? సో మెమోగ్రఫీ ఈజ్ ఆల్సో టైప్ ఆఫ్ ఎక్స్రే, కాకపోతే ఈ ఎక్స్రే బ్రెస్ట్ తీస్తాం అనమాట. సో మ్యామోగ్రఫీ అనేది ఏ ఏజ్లో చేస్తామంటే బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళని జనరల్ పాపులేషన్ యావరేజ్ రిస్క్ పాపులేషన్ అంటాం. అంటే ఫ్యామిలీలో ఎటువంటి క్యాన్సర్ రిస్క్ ఎవరికి లేదు, అంటే ఎవరికి క్యాన్సరే రాలేదు, ఆర్ వాళ్ళకి ఏం జెనెటికల్గా ఏం ప్రాబ్లం ఏం లేదు. అలాంటి వాళ్ళకైతే 40 years వచ్చినప్పటి నుంచి ఇయర్లీ ఒకసారి, సంవత్సరంలో ఇయర్లీ వన్స్ మ్యామోగ్రామ్ అనేది చేసుకుంటూ ఉండాలి. సో 40 years నుంచి స్టార్ట్ చేయాలి. 40 years. ఎర్లీ స్టేజ్లో ఏం అవసరం లేదు మ్యామోగ్రఫీ. అర్లీ స్టేజ్ అంటే ఇప్పుడు ఏ రిస్క్ లేని వాళ్ళని చెప్పాను కదా, అదే జెనెటికల్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నాయి, ఆర్ ఫ్యామిలీలో ఎవరికన్నా ఆల్రెడీ వాళ్ళ మదర్ కానీ సిస్టర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, అలా ఉంటే కొంచెం అర్లీ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి ఉమెన్లోనే లైక్ జన్యుపరంగా కానీ లైక్ జెనెటిక్స్ పరంగా కానీ వంశపారపర్యంగా కానీ ఏమైనా ఫ్యామిలీ హిస్టరీ వాళ్ళకు ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి? జెనెటిక్స్ అండ్ వంశపారపర్యంగా ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది ఇద్దరికి. సో ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అనేది ఒకటి, బట్ మీరు అర్థం చేసుకోవాల్సిన జెనెటికల్ జీన్ మ్యూటేషన్ స్టేటస్ వచ్చి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేది ఒకటి, ఫ్యామిలీలో ఉండి జెనెటిక్ రిస్క్ లేకుండా కూడా వచ్చేవి ఒకటి ఉంటుంది. ఇదేంటంటే ఇప్పుడు మనకు తెలిసిన జీన్స్ కొన్ని, అంటే కామన్గా BRCA1 జీను, BRCA2 జీను, లేదంటే ఇవి కాకుండా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చానికి వేరే కొన్ని జీన్స్ ఉంటాయి, ATM జీన్, PLB2, CHEK2 జీన్స్, ఇవన్నీ. కానీ కామన్గా ఎక్కువ మాట్లాడుకునేది BRCA1 అండ్ BRCA2 జీన్. సో ఇవి మనకు తెలుసు. సో ఇవి జెనెటికల్గా ఈ మ్యూటేషన్స్ ఉంటే మనకి బ్రెస్ట్ క్యాన్సర్ వేరే క్యాన్సర్స్ వచ్చే రిస్క్ ఉంటుందని. బట్ కొంతమంది ఫ్యామిలీస్లో క్యాన్సర్ వస్తూ ఉంటుంది, బట్ ఈ జీన్స్ ఏవి ఉండవు. అంటే స్టిల్ వీ డు నాట్ నో వాట్ జీన్ ఇస్ కాజింగ్. సో ఫ్యామిలీ రిస్క్ ఉండి జెనెటిక్ అబ్నార్మాలిటీ లేకపోయినా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది, వాళ్ళని కూడా అలాగే చూసుకోవాలి. బట్ ఈ జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉంటే
ఎంత రిస్క్ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎప్పటి నుంచి టెస్టులు చేసుకోవాలనేది మనకి కొంచెం ఐడియా క్లియర్గా ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఎంత పర్సెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే పాసిబిలిటీ ఉంటుందండి? ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీలో ఒకరికే, మదర్కి ఒకరికే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, ఆ బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళకి 50 years కన్నా ముందే వచ్చింది అనుకోండి, అప్పుడు వీళ్ళకి రిస్క్ ఒక 10 to 20% వీళ్ళకి నెక్స్ట్ జనరేషన్కి ఉంటుంది. అదే సేమ్ మదర్కి ఒక 70 years పైన వచ్చింది అనుకోండి, అప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఒక 5% 10% ఉంటుంది, రిస్క్ ఇంకా తక్కువ ఉంటుంది. సో ఫ్యామిలీలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉండడం ఒకటి, వాళ్ళకి ఏజ్లో డయాగ్నోస్ అయింది కూడా యంగర్ ఏజ్, అది కూడా ఇంపార్టెంట్. వాళ్ళకి యంగర్ ఏజ్లో డయాగ్నోస్ అయితే వీళ్ళకి రిస్క్ ఎక్కువ, ఓల్డర్ ఏజ్లో డయాగ్నోస్ అయితే కొంచెం రిస్క్ తక్కువ ఉంటుంది. ప్లస్ ఎంతమందికి డయాగ్నోస్ అయింది, ఒకరికి క్యాన్సర్ వచ్చిందా లేదంటే ఫ్యామిలీలో 2-3 వచ్చిందా అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఫ్యామిలీలో 2-3 క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఇంకా రిస్క్ పెరుగుతుంది నెక్స్ట్ జనరేషన్ రావడానికి. అలా సో ఇవన్నీ ఫ్యామిలీ హిస్టరీ చూసుకుంటూ ఉంటారు. సో ఫ్యామిలీ హిస్టరీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్లస్ ఈ ఫ్యామిలీ హిస్టరీ బేసిస్ పైన కూడా జెనెటిక్ టెస్ట్ అడ్వైస్ చేస్తాం అనమాట. ఓకే 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 అలా అదే ఫ్యామిలీ హిస్టరీ చెప్పారు, ఇది ఓకే. జెనెటిక్స్ పరంగా లైక్ ఫ్యామిలీ హిస్టరీ కూడా ఏముండదు వాళ్ళకి, జెనెటిక్స్ పరంగా కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయంటారా? అవును, జెనెటిక్స్ పరంగా బ్రెస్ట్లో కామన్గా వచ్చే జెనెటిక్స్ BRCA1 అండ్ BRCA2. ఓకే. మళ్ళీ చాలామంది ఏంటంటే ఏ జీన్ ఉన్నా అంతే రిస్క్ ఉంటుంది, అలాగే ఉంటుంది అనుకుంటారు. అలా కూడా కాదు, BRCA1 సపరేట్గా ఉంటుంది, BRCA2 రిస్క్లు మళ్ళీ సపరేట్గా ఉంటాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని బ్రెస్ట్ క్యాన్సర్లో తీసుకుంటే ఈ BRCA మ్యూటేషన్స్ ఉండే ఛాన్స్ 5 to 10% ఉంటుంది. అదే 40 years కన్నా తక్కువ ఏజ్ గ్రూప్లో క్యాన్సర్ డయాగ్నోస్ అయిందనుకోండి, వాళ్ళల్లో ఈ మ్యూటేషన్ ఉండే ఛాన్స్ అరౌండ్ 20% ఉంటుంది. సో 20% ఉంటుంది. సో ఈ BRCA1 BRCA2లో మళ్ళీ BRCA1 ఇంకా డేంజరస్ అనమాట. సో BRCA1 ఉన్న వాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఇంకా ఎక్కువ, వాళ్ళ లైఫ్లో అరౌండ్ 70% 75% ఛాన్స్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రెండోది ఆ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఏజ్ కూడా ఇంకా ఎర్లీగా ఉంటుంది. అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ కాకుండా వేరే ఓవరీ క్యాన్సర్లు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ఎలాంటి టెస్టులు చేయించుకోవాలండి జెనెటిక్ పరంగా? ఈ జెనెటిక్ పరంగా సింపుల్ బ్లడ్ టెస్ట్ కానీ మ్యూకోజల్ స్వాబ్ టెస్ట్ ఉంటుంది, అది ల్యాబ్కి పంపిస్తే ఈ జీన్ అబ్నార్మాలిటీ ఉందా లేదా అని బ్లడ్ టెస్ట్తో తెలిసిపోతుంది. బ్లడ్ టెస్ట్లో తెలిసిపోతుంది. వెరీ గుడ్. సో అండ్ ఇంకొకటి అండి, మనం రెగ్యులర్గా వింటుంటాం డైట్ అని, ఓకే, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అని, ఒబెసిటీ అని, వీటికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేదానికి రిలేషన్స్ ఏముంటుంది అంటారు, లింక్ ఎంతవరకు ఉందంటారు? వీటికి ఒబేసిటీ హ్యాస్ అ డైరెక్ట్ లింక్ అండి టువర్డ్స్ బ్రెస్ట్ క్యాన్సర్. సో ఒబేసిటీ రావడానికి మన డైట్, మన ఫిజికల్ యాక్టివిటీ ప్లే రోల్. మనం తినే ఫుడ్లో హోల్ గ్రెయిన్స్ ఏమాత్రం ఉంది, ప్రోటీన్ కంటెంట్ ఏమాత్రం ఉంది, కార్బ్స్ ఎలా ఉంది, అండ్ అదర్ దెన్ దట్ వాట్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ మీట్ ఏది తింటున్నామో దాన్ని బట్టి ఉంటుంది. అండ్ లెస్ ఫిజికల్ యాక్టివిటీ అగైన్ లీడ్స్ టు ఒబేసిటీ. ఒబేసిటీ వచ్చే కొద్ది హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఈస్ట్రోజన్, ఇన్ఫ్లమేషన్ ఇవన్నీ పెరగడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతూ ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ని డయాగ్నోస్ చేస్తాం, డయాగ్నోస్ చేసిన తర్వాత లైక్ ఎలాంటి స్టేజెస్, లైక్ దెర్ ఆర్ స్టేజెస్ ఉంటాయి, ఫస్ట్ స్టేజ్ అని, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఏ స్టేజ్లో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, లైక్ ఏ స్టేజ్లో ఉంటే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, లైక్ ఫస్ట్ స్టేజ్లో ఉంటే ప్రాపర్గా ఉంటుందా, సెకండ్ స్టేజ్లో ఉంటే, అంటే లైక్ కొంచెం డీటెయిల్గా డయాగ్నోస్ అయిన బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యాక స్టేజింగ్ చేసినప్పుడు 4 స్టేజ్ల కింద డివైడ్ అవుతుందండి, స్టేజ్ 1, 2, 3 and 4 అనేసి. సో స్టేజ్ 1లో అన్నప్పుడు ట్రీట్మెంట్ మేజర్గా సర్జరీ ఉంటుంది, ఆ తర్వాత రేడియేషన్ ఉంటుంది. మెజారిటీ కేసెస్, అన్ని కేసెస్ కాదు, ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి, హార్మోన్ పాజిటివ్ టైపు, హార్మోన్ నెగిటివ్ టైపు, HER2 పాజిటివ్, HER2 నెగిటివ్, ట్రిపుల్ నెగిటివ్ అని రకరకాలు ఉంటాయి. అదే సో దాన్ని బట్టి ఇవి కాకుండా కీమోలు, టార్గెటెడ్ మెడిసిన్స్ ఆప్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ యావరేజ్ మాట్లాడుకుంటే స్టేజ్ 1 అయితే సర్జరీ, రేడియేషన్ వీటితో అయిపోతుంది. సిమిలర్లీ స్టేజ్ 2 ఆల్సో సర్జరీ, రేడియేషన్ ఉంటుంది, కీమో ఇన్ వెరీ మైనారిటీ కేసెస్లో తక్కువ స్టేజ్ 3 వచ్చేటప్పటికి యూ విల్ బీ నీడింగ్ ఆల్ 3 మోడాలిటీస్. మెజారిటీ వాళ్ళలో కీమో, సర్జరీ, రేడియేషన్ కూడా ఉంటుంది. అండ్ డిపెండింగ్ ఆన్ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ కీమో ఫస్ట్ ఉంటుందా, సర్జరీ ఫస్ట్ ఉంటుందా అనేది డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో రెండు చేయాల్సి వస్తుంది, బట్ ఏది ఫస్ట్ ఏది సెకండ్ సీక్వెన్సింగ్ అనేది ఆ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ బట్టి బెస్ట్, దాన్ని బట్టి ఏది బెస్ట్గా ఉంటుంది ఆ పేషెంట్ కింద సీక్వెన్సింగ్ మారుతూ ఉంటుంది. స్టేజ్ 4కి వచ్చేటప్పటికి మోస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ విల్ బి కీమోథెరపీ, లేదంటే హార్మోనల్ థెరపీలు, టార్గెటెడ్ థెరపీలు, లేదంటే ఇమ్యూనోథెరపీలు, ఇలాంటి మెడిసిన్సే ఉంటాయి స్టేజ్ 4లో. రేర్గా ఎక్కడన్నా పెయిన్ సిమ్టమ్స్, బోన్ స్ప్రెడ్ లేదంటే బ్రెయిన్ స్ప్రెడ్ అయితే అలా ఉంటే రేడియేషన్ అవసరం ఉండే ఛాన్స్ ఉంటుంది. స్టేజ్ 4లో మెజారిటీ మెడిసిన్సే ఉంటాయి అన్నమాట. మెజారిటీ మెడిసిన్సే. ఓకే. సో లైక్ ఏ స్టేజ్లో, మీరు చెప్పిన 4 స్టేజ్లు, ఏ స్టేజ్లో వెళ్తే మనకు
మోర్ పాసిబిలిటీస్ ఉంటాయి క్యూర్ అవడానికి? 1, 2 and 3 ఆర్ వెరీ మచ్ క్యూరబుల్ అండి. వాట్ ఎవర్ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ సబ్ టైప్ ఉన్నా క్యూర్ పర్సంటేజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ స్టేజ్ 1, 2, 3 ఆర్ వెరీ మచ్ క్యూరబుల్. ఓకే. స్టేజ్ 4 వచ్చేటప్పటికి డిపెండింగ్ ఆన్ ద టైప్, అంటే హార్మోన్ పాజిటివ్ లేదంటే HER2 పాజిటివ్ అంటే స్టేజ్ 4 ఉన్నా కానీ ఆల్మోస్ట్ ఇయర్స్ టుగెదర్ కంఫర్టబుల్గా మెడికేషన్స్ మీద లైక్ రెగ్యులర్ నార్మల్ పర్సన్ ఎలా ఉంటారో అలా లివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఈవెన్ దో స్టేజ్ 4 ఉన్నా కానీ. స్టేజ్ 4 ఉన్నా కానీ ఓన్లీ ఫ్యూ కేసెస్ అంటే ఈ హార్మోన్ పాజిటివ్ HER2 పాజిటివ్ అనే కేసెస్. సో ఈ 2 కేసెస్ కలిపి అరౌండ్ 80% అవే ఉంటాయి బ్రెస్ట్ క్యాన్సర్లో. సో 10లో 8 మందికి బ్రెస్ట్ క్యాన్సర్లో స్టేజ్ 4 ఉన్నా కానీ దే కెన్ లివ్ అ వెరీ లాంగ్ హెల్దీ క్వాలిటీ లైఫ్ కంఫర్టబుల్గా లీడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. బికాస్ మెడికేషన్స్ అంత మంచిగా ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో అన్నీ ఉన్నాయి అండ్ వచ్చే ఫ్యూచర్లో వచ్చే మెడిసిన్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. సో ఈవెన్ ఇప్పుడు ఉన్న దానికన్నా ఇంకా బెటరే అవుతుంది ఫ్యూచర్. ఓకే. అండ్ వీటిలోని అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అంటే ఎలాంటివి ఉన్నాయండి? లైక్ ఇప్పుడు మనం వింటున్నాం రెగ్యులర్గా కీమోథెరపీ అని, లైక్ రెగ్యులర్ వినే వర్డ్స్ అయితే ఇమ్యూనోథెరపీ, కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇవి లైక్ వాట్ వే లైక్ రిలేటెడ్ టు దిస్ బ్రెస్ట్ క్యాన్సర్ అండి. ఏది బెస్ట్ అంటారు ఇట్లా? అదే బెస్ట్ అనేటప్పటికి ఏ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందో దాన్ని బట్టి బెస్ట్ ఉంటుంది. బట్ అడ్వాన్సెస్ వరకు వచ్చేటప్పటికి ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్లో ఇమ్యూనోథెరపీ అనేది ఒకటి, ఇంకోటి టార్గెటెడ్ థెరపీ అనేది ఒకటి, ఇంకోటి యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్, అది కూడా ఒక టైప్ ఆఫ్ టార్గెటెడ్ థెరపీ. రీసెంట్ అడ్వాన్స్ అంటే యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్. దీంట్లో ఇమ్యూనోథెరపీ అనేది ఏం చేస్తుందంటే చాలా వరకు క్యాన్సర్ సెల్స్ మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ని ఎస్కేప్ అయ్యి గ్రో అయ్యి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో బాడీ ఇమ్యూన్ సిస్టమ్ క్యాన్సర్ని ఐడెంటిఫై చేయలేకుండా అవి మాడిఫై చేసుకుని వాటిని స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో ఇమ్యూనోథెరపీ మెడిసిన్స్ ఏం చేస్తాయంటే ఆ ఎస్కేప్ మెకానిజం ఏదైతే ఉందో క్యాన్సర్ దాన్ని వెళ్ళి బ్లాక్ చేస్తుంది. సో దాన్ని బ్లాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సెల్సే ఆ క్యాన్సర్ సెల్ని ఐడెంటిఫై చేసి ఇది ఫారెన్ సెల్, ఇది నార్మల్ సెల్ కాదు, అబ్నార్మల్గా ఫామ్ అయింది, దీని బాడీ నుంచి ఎలిమినేట్ చేయాలని అవే అటాక్ చేసి కిల్ చేసేస్తాయి వాటంతా అవే. సో దోస్ ఆర్ ఇమ్యూనోథెరపీ మెడిసిన్స్. సో అది డిస్కవర్ చేసిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. నెక్స్ట్ టార్గెటెడ్ మెడిసిన్ ఎలా ఉంటుందంటే ఈ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ తీసుకొని ఎందుకు ఫామ్ అవుతుంది, ఎందుకు గ్రో అవుతుంది, అసలు ఏమైనా సిగ్నల్ వస్తుందా సెల్కి గ్రో అవ్వడానికి, స్ప్రెడ్ అవ్వడానికి అనేది చెక్ చేస్తూ ఉంటే అప్పుడు కొన్ని రిసెప్టర్స్ తెలుస్తాయి అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ HER2 రిసెప్టర్ బ్రెస్ట్ క్యాన్సర్లో అయితే. సో ఈ HER2 రిసెప్టర్ ఉన్న క్యాన్సర్ సెల్స్ ఆ రిసెప్టర్ నుంచి వచ్చే సిగ్నల్ వల్ల ఫాస్ట్గా పెరగడం, బాడీలో ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దాన్ని హౌ టు ట్యాకిల్ ఇట్, ఆ రిసెప్టర్ వల్ల క్యాన్సర్ పెరుగుతుంది కాబట్టి ఆ రిసెప్టర్ని వెళ్ళి కిల్ చేస్తే ఆబ్వియస్లీ సిగ్నలింగ్ తగ్గిపోతుందని. సో రూట్ కాజ్ అది కాబట్టి దాన్ని కిల్ చేయాలి. సో దాన్ని టార్గెటెడ్ థెరపీ, కరెక్ట్గా రూట్ కాజ్ని టార్గెట్ చేసి చంపడం. సో బ్రెస్ట్ క్యాన్సర్లో HER2 టార్గెటెడ్ థెరపీస్ చాలా ఉంటాయి అనమాట. ట్రస్టూజుమాబ్, పర్టూజుమాబ్, ఇవన్నీ చాలా. సో దీనికన్నా నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఇలా చేస్తే కూడా కొంతమంది బాగా అవుతున్నారు, కొంతమంది బాగా కావట్లేదు. సో ఏదో రెసిస్టెన్స్ ఉంది, రూట్ కాజ్ని ఎలిమినేట్ చేస్తున్నా కొన్ని సెల్స్ అయితే దాని నుంచి కూడా ఎస్కేప్ అయ్యి ఇంకా పెరుగుతున్నాయని తెలుసు. సో మళ్ళీ నెక్స్ట్ లెవెల్ యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్. ఇవేంటంటే ఆ రూట్ కాజ్ని టార్గెట్ చేసే టార్గెటెడ్ థెరపీ ఉంటుంది. దాంతోపాటు దాంట్లోనే ఒక కీమో మెడిసిన్ కూడా ఉంటుంది. సో ఆ టార్గెటెడ్ సెల్ని రిసెప్టర్ని చంపుతాయి. అదే టార్గెటెడ్ సెల్లో కీమో ఇచ్చి దాని పక్కన ఉన్న సెల్స్కి కీమో ఇచ్చి ఆ రెసిస్టెంట్ సెల్స్ పక్కన సెల్స్ని కూడా కిల్ చేస్తుంది అనమాట. కీమోథెరపీ టార్గెటెడ్ యాంటీబాడీ డ్రగ్ అంటే ఆ టార్గెట్లో ఉన్న సెల్కి మాత్రమే కీమో ఇస్తుంది, చుట్టుపక్కల అంతా ఇవ్వదు, మొత్తం అంతా ఇవ్వదు. సో మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి వాటితో. ఎఫెక్ట్ ఇంకా టార్గెటెడ్ కన్నా ఇంకా బాగుంటుంది. ఓకే. సో ఇప్పుడు మీరు కీమో అన్నారు, కీమోథెరపీ. లైక్ కీమోథెరపీ అనగానే చాలా మందికి ఆల్మోస్ట్ వెంటనే హెయిర్ లాస్ అయిపోతుంది, బాడీలో చాలా చేంజెస్ వచ్చేస్తాయి. ఈవెన్ ఎస్పెషల్లీ ఉమెన్స్ కాబట్టి హెయిర్ లాస్ ఒకటి, బాడీలో చేంజెస్ చాలా వస్తుంటాయి. ఇవన్నీ నిజమే అంటారా? లైక్ ఇన్ కేస్ నిజమైతే వాటిని ఫ్యూచర్లో ఓవర్కమ్ చేయొచ్చు అంటారా? హెయిర్ లాస్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్లో ఆల్మోస్ట్ అన్ని రెజిమెంట్స్కి హెయిర్ లాస్ అనేది ఉంటుందండి. దేర్ ఇస్ నో ఎస్కేప్ ఫర్ ఇట్. కాకపోతే ద గుడ్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ఓన్లీ టెంపరీ. కీమోథెరపీ షెడ్యూల్స్ జరిగేటప్పుడు ఆ హెయిర్ లాస్ అనేది ఉంటుంది. కీమోథెరపీ అయిపోయాక 2 to 3 months తర్వాత హెయిర్ గ్రోత్ అంతా స్టార్ట్ అయ్యి 6 months అంతా దిల్ గెట్ బ్యాక్ దే నార్మల్గా వచ్చేస్తుంది. సో ఇట్స్ ఓన్లీ టెంపరీ థింగ్. అది కూడా వద్దు అనుకునే వాళ్ళు కొంతమందికి ఈ స్కాల్ప్ కూలింగ్ టెక్నిక్ ఉంటుంది అనమాట. సో కీమోథెరపీ సెషన్స్ తీసుకునేటప్పుడు ఆ స్కాల్ప్ కూలింగ్ మెషిన్ ఉంటుంది. సో ఆ హెడ్ మీద మాస్క్ లాగా పెడతారనమాట. సో ఆ ఏరియా అంతా కూల్ చేయడం కోసం. అలా చేస్తే 50% హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ తగ్గుతుంది. సో ఆ మెషిన్స్ కూడా ఉన్నాయి హెయిర్ ఫాల్ లేకుండా ఉండడానికి కోసం కీమోథెరపీ టైంలో. బట్ అవన్నీ పక్కన పెట్టినా కానీ ఇట్స్ ఎ టెంపరీ థింగ్. పర్మనెంట్గా హెయిర్ ఫాల్ అయిపోవడం అలా ఏమి ఉండదు. కీమో అంతా అయిపోయి హెయిర్ ఫాల్ కమ్ బ్యాక్ మళ్ళీ. ఓకే. సో కాబట్టి ఎవరు వరి అవ్వాల్సిన పర్మనెంట్ హెయిర్ ఫాల్ అట్లా ఏం కాదు.
ఒకసారి అయిపోయినా మళ్ళీ 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 వచ్చేసి రీగ్రోత్ రీగ్రోత్ ఉంటుంది. ఓకే. అండ్ ఇంకొకటి బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే ఓన్లీ ఉమెన్లోనే ఉంటుంది అని అనుకుంటుంటారు అందరూ. సో ఉమెన్లోనే కాకుండా మెన్లో కూడా వస్తుందని లైక్ రీసెంట్గా ఎక్కడో ఆర్టికల్స్ వాటిలో చూస్తున్నాం. అంటే తక్కువ పర్సెంటేజ్ అయినా కూడా వస్తున్నాయంట. మెన్లో కూడా వచ్చేదానికి పాసిబిలిటీస్ ఉన్నాయా? వస్తే ఎలాంటి క్యాన్సర్స్ వస్తాయి? అబ్సల్యూట్గా మెన్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి, అండ్ ఇట్ ఈస్ అ నోన్ థింగ్. బట్ ఫీమేల్తో పోలిస్తే మెన్లో ఇన్సిడెన్స్ చాలా చాలా తక్కువ ఉంటుంది. బట్ మేల్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. ఇట్ ఈస్ నాట్ సర్ప్రైజింగ్ అట్ ఆల్. కాకపోతే వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ సేమ్ ఫీమేల్లో ఎలా అయితే ట్రీట్మెంట్ ఇస్తామో అదే సేమ్ గైడ్లైన్స్ వీళ్ళకి కూడా ఫాలో చేస్తాం అనమాట. ఓకే, సేమ్ గైడ్లైన్స్. కాకపోతే మేల్లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్స్ కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు వస్తుంది. ఇప్పుడు మనం ఫీమేల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఇండియాలో యంగర్ వాళ్ళకి కూడా వచ్చేస్తుంది కదా, అలా మేల్లో అలా లేదు. 60+ వాళ్ళలోనే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళకి వస్తే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? వాళ్ళు కూడా వాళ్ళు సేమ్ ఇలాంటి సిమ్టమ్స్ తోనే వస్తారండి. చెస్ట్ దగ్గర కొంచెం ఏదో గడ్డలాగా వచ్చింది అని రావడం, లేదంటే ఆర్మ్పిట్స్ స్వెల్లింగ్ లాగా ఉంది అని రావడం. మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళకి మిస్కన్సెప్షన్ ఏముంటుందంటే మేల్లో బ్రెస్ట్ క్యాన్సర్ రాదు కదా, సో ఇది అసలు క్యాన్సర్ అయి ఉండదు, అది ఏదో మామూలు గడ్డే అనుకుంటూ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. డాక్టర్ వచ్చి బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పేటప్పుడు వాళ్ళు యాక్సెప్టెన్స్ కూడా అసలు బ్రెస్ట్ క్యాన్సర్ ఏంటి అబ్బాయిలకు రావడం ఏంది అన్నట్టు ఎవరికి కూడా అవేర్నెస్ ఉంటుంది. బట్ బ్రెస్ట్ క్యాన్సర్లో అది మేల్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వస్తుంది. ఓకే. అండ్ ఇంకొకటి, ఇది మిత్తో లేకపోతే నిజమో బ్రెస్ట్ ఫీడింగ్ చేసే వాళ్ళకి క్యాన్సర్ రిస్క్ చాలా వరకు తగ్గుతుంది అంటారు. ఎంతవరకు నిజం అండ్ ఎందుకు అంటారు? అది ఇట్స్ ట్రూ స్టేట్మెంటే అండి. ఓకే. పిల్లలకి బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఏదైతే ఉందో బ్రెస్ట్ ఫీడింగ్ చేసే వాళ్ళకి, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఉండే వాళ్ళకి కొంచెం రిస్క్ తక్కువే ఉంటుంది. ఎందుకంటే సేమ్ ఇట్ ఈస్ హార్మోనల్ ఎఫెక్ట్ అనమాట. ఈ బ్రెస్ట్ ఫీడింగ్ చేసే టైంలో ఈస్ట్రోజన్ బాడీలో తక్కువ ఉంటుంది. మల్టిపుల్ ప్రెగ్నెన్సీ టైమ్స్లో కూడా ఈస్ట్రోజన్ తక్కువ ఉంటుంది. సో ఈస్ట్రోజన్ ఇస్ కాజ్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. సో అది బాడీలో తక్కువ ఉంది అంటే మళ్ళీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది. సో బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ సేఫ్, అంటే చేస్తే క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది. సో బ్రెస్ట్ ఫీడింగ్ చేసే వాళ్ళకి దెర్ ఆర్ లెస్ ఛాన్సెస్. ఓకే. అండ్ ఇంకొకటి, ఒకసారి క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యి లైక్ ట్రీట్మెంట్ తీసుకొని అంత అయిపోయిన తర్వాత కూడా పిల్లలు పుట్టేదానికి పాసిబిలిటీ ఉందంటారా? వాళ్ళకి ఏ ఏజ్లో డయాగ్నోస్ అయింది అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ ఏజ్ ఆఫ్ డయాగ్నోసిస్ బట్టి కూడా వాళ్ళు ఓవరీ ఫంక్షన్ ఏమాత్రం ఉంటుందనేది చూసుకోవాల్సి ఉంటుంది. రెండోది, వాళ్ళకైనా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయో లేదో చూసుకోవాల్సి ఉంటుంది. అంటే BRCA1 జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉన్న వాళ్ళకి కొంచెం ఓవేరియన్ రిజర్వ్ అనేది తక్కువ ఉంటుంది కంపేర్ టు నార్మల్ పేషెంట్. సో వాళ్ళు 35-40 ఇయర్స్ ఏజ్లో అంటే ఇంకా రిజర్వ్ తగ్గుతుంది అనమాట. సో మామూలుగా రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న ఫీమేల్స్ వచ్చారు, ఆర్ వాళ్ళకి ఇంకా ఫ్యామిలీ కంప్లీట్ కాలేదు, ఫ్యామిలీ ఇంకా ప్రెగ్నెన్సీ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చారు అనుకోండి, వాళ్ళకి ఊసైడ్ ప్రిజర్వేషన్ చేస్తాం. అంటే ఓవరీలో ఉన్న సెల్ని ప్రిజర్వ్ చేసుకొని ఆ తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. ముందుగానే 2 వీక్స్ ప్రొసీజర్ ఉంటుంది, అది చేసుకొని తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్ అవన్నీ చేస్తాం. కొంతమంది అది కూడా వద్దు, మేము 2 వీక్స్ కూడా వెయిట్ చేయం, క్యాన్సర్ వచ్చాక ఇవన్నీ ఎందుకు అని, కాకపోతే స్టిల్ ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ అనుకుంటున్నాము, క్లియర్గా లేము అన్న వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తాం అనమాట. GnRH అగోనిస్ట్ అని హార్మోన్ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఆ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఈ కీమోథెరపీ సైకిల్స్ అప్పుడు ఓవరీ అంతా సప్రెస్ అయ్యి ఉంటుంది అనమాట ఫంక్షన్. సో అది కీమో అయిపోయాక మళ్ళీ ఓవరీ రికవరీ, మళ్ళీ నార్మల్ ఫంక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 2 టైప్స్ ఉన్నాయి. 2 టైప్స్ ఉన్నాయి. బెస్ట్ రెండిట్లో బెస్ట్ ఏంటంటే ఆ సెల్ని తీసుకొని ప్రిజర్వ్ చేసుకోవడం బెస్ట్. సెకండ్ ఆప్షన్ హార్మోనల్ ఆప్షన్ అనమాట. సో ఇలా వాళ్ళకి ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ ప్లాన్ చేసుకొని చేయొచ్చు. ఎస్పెషల్లీ BRCA1 జీన్ మ్యూటేషన్ వాళ్ళకి ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే చెప్పినట్లు ఇలా ప్రిజర్వ్ చేసుకున్నారు అంతా ఓకే, ఫ్యూచర్ లో లైక్ IVF వాట్ ఎవర్ ఎట్లా వెళ్ళారు, వాళ్ళ బాడీ బేర్ చేస్తుందంటారా ప్రెగ్నెన్సీ? అబ్సల్యూట్లీ అండి. క్యాన్సర్ వచ్చిన వాళ్ళ బాడీ కూడా ట్రీట్మెంట్ అంతా అయిపోయాక క్యాన్సర్ యాక్టివ్గా లేదు బాడీలో అంటే ప్రెగ్నెన్సీ బేర్ చేస్తుంది. ఇది నేను ఇంకా ప్రిజర్వేషన్ టెక్నిక్స్ చెప్పా, ఇవన్నీ లేకుండా న్యాచురల్గా కన్సెప్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. న్యాచురల్ కన్సెప్షన్ కూడా జరుగుతుంది. అరౌండ్ 30-40% కేసులు న్యాచురల్ కన్సెప్షన్ కూడా జరుగుతుంది. సో ఎవరు అట్లయితే వరి అవ్వాల్సింది అట్లేం లేదు. బట్ ఆ 30-40% కన్సెప్షన్ రేట్ ఉంటుంది కాబట్టి సేఫ్ సైడ్గా ముందే ప్రిజర్వ్ చేసుకుంటే ఇంకా బెటర్. ఓకే. అంటే నేను చెప్పేది మీరు లైక్ ప్రిజర్వ్ చేసుకున్నప్పుడు బాడీ కూడా హ్యాండిల్ చేస్తుంది. డెలివరీస్ నార్మల్ డెలివరీ క్యాన్సర్ యాక్టివ్గా లేనంత వరకు ఇట్ విల్ హ్యాండిల్. ఓకే. అండ్ ఇంకొకటి, చాలా మంది ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడం కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడుతుంటారు. వీటికి క్యాన్సర్ రిస్క్ వచ్చేదానికి ఎంతవరకు లింక్ ఉందంటారు? వీటికి డేటా కొంచెం మిక్స్డ్గా ఉందండి. కొన్ని స్టడీస్లో క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది, కొన్ని తగ్గుతుంది అంటుంటారు. కానీ బట్ కామన్గా మేము చూసేది ఏంటంటే ఈ కాంబినేషన్ పిల్స్ కొన్ని ఉంటాయి.
వాటిలతో కొంచెం రిస్క్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటారు. కానీ బట్ ఓవరాల్ దెర్ ఇస్ నో క్లియర్ సైంటిఫిక్ డేటా సేయింగ్ ఈ ప్రెగ్నెన్సీ కాకుండా ఉండడానికి కోసం వాడే పిల్స్తో వస్తుంది అనేసి. బట్ పోస్ట్ మెనోపాజల్ వాళ్ళు ఉంటారు, అంటే మెనోపాజ్ వచ్చేసి హార్మోన్ బాడీలో తగ్గిపోయి ఉంటుంది, వాళ్ళకి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఇస్తుంటారు. వాటితో కొంచెం క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది అనమాట. దట్ దే హ్యావ్ 2 to 3% ఎక్కువ ఉండదు, దట్ దే హ్యావ్ టు బి అవేర్. బట్ ఈ ప్రెగ్నెన్సీ కోసం వాడే మెడిసిన్స్ వల్ల క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది క్లియర్గా ఎక్కడ ప్రూవ్ లేదు. కొన్ని పాజిటివ్ వచ్చాయి, కొన్ని నెగిటివ్ వచ్చాయి. సో కరెక్ట్గా వస్తున్నారని ఎవరు క్లియర్గా చెప్పలేదు. ఇప్పుడు మెనోపాజ్ అన్నారు కాబట్టి ఒబెసిటీ మెనోపాజ్ కి క్యాన్సర్ కి ఏమైనా లింక్ ఉందంటారు? మెనోపాజ్ రిలేటెడ్ మెనోపాజ్ అంటే ఇప్పుడు ఒక పేషెంట్ అర్లీగా మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అయ్యాయి, మెనోపాజ్ చాలా లేట్గా అయింది. ఇలాంటి వాళ్ళకి కంపేర్ టు దీనికి ఆపోజిట్, అంటే మెన్స్ట్రల్ సైకిల్ లేట్గా స్టార్ట్ అయ్యి మెనోపాజ్ తొందరగా అయిపోయిన వాళ్ళకి, ఈ ఇద్దరిలో కంపేర్ చేస్తే లేట్గా మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, దీనికి కారణం మళ్ళీ హార్మోన్, హార్మోన్ ఈస్ట్రోజన్ హార్మోనే దీనికి కారణం. ఓకే. అండ్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అని ఉన్నాయి, లైక్ అడ్జువెంట్ థెరపీ అండ్ నియో అడ్జువెంట్ థెరపీ అని. అదే అంటే ఏంటండి ఇవి రెండు? లైక్ అదే వాటి డిఫరెన్స్ ఏంటి? ఇట్ ఈస్ జస్ట్ నామన్క్లేచర్ అండి, టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ కాదు. అంటే కీమోథెరపీ, టార్గెట్ థెరపీ ఇవి కాకుండా ఇవి కూడా ఉన్నాయా? అంటే ఇట్ అదే అడ్జువెంట్, నియో అడ్జువెంట్ అంటే ఇది టైప్ ఆఫ్ మెడిసిన్స్ కాదు. ఇట్ ఈస్ హౌ వెన్ యు ఆర్ గివింగ్ ద మెడిసిన్. అంటే సర్జరీ తర్వాత ట్రీట్మెంట్ కీమో కానీ టార్గెటెడ్ హార్మోన్ థెరపీ ఏమైనా ఇస్తుంటే అది అడ్జువెంట్ అంటాం ఆఫ్టర్ సర్జరీ. అదే సర్జరీ కన్నా ముందు ఆ మెడిసిన్స్ ఇస్తుంటే దాన్ని నియో అడ్జువెంట్ అంటాం. నియో అంటే ముందు, సర్జరీ కన్నా ముందు ఇచ్చేది నియో అడ్జువెంట్, సర్జరీ తర్వాత ఇచ్చే అడ్జువెంట్. దే ఆర్ నాట్ మెడిసిన్స్. టైమింగ్ తర్వాత ఇస్తున్నాం ముందు ఇస్తున్నాం అనే దాన్ని బట్టి అడ్జువెంట్ అని నియో అడ్జువెంట్ అంటారు. వాట్ ఈస్ బయాప్సీ అండి? లైక్ ఇది ఎంతవరకు ఇది పనిచేస్తుంది? బయాప్సీ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోసిస్కి దట్ ఈస్ ద ఏమంటారు మోస్ట్ కంక్లూజివ్ స్టెప్ అని చెప్పచ్చు. బెస్ట్ మెథడ్. అంటే ఇప్పుడు మనం స్కాన్ తీస్తాము, బ్రెస్ట్ క్యాన్సర్ ఉండొచ్చు అని చెప్పడం వరకే ఉంటుంది, బట్ కన్ఫర్మేషన్ అనేది బయాప్సీతోనే వస్తుంది. ఓకే, స్కాన్ తీసిన తర్వాత మళ్ళీ చేయాలి బయాప్సీ. బయాప్సీ అంటే బేసికలీ ఆ ట్యూమర్ గడ్డలో నుంచి ఒక చిన్న శాంపుల్ తీసుకోవడం. మామూలుగా బ్రెస్ట్ లో చేసే బయాప్సీ ట్రూ కట్ బయాప్సీస్ చేస్తాం. సో ట్రూ కట్ గన్ అనేది ఉంటుంది అనమాట. ఆ బ్రెస్ట్ లో ఉన్న గడ్డలో ఆ గన్ పెట్టి నీడిల్ అది పుష్ చేస్తే ఆ శాంపుల్ కొంచెం ట్యూమర్ శాంపుల్ తీసుకుంటుంది. సో దాని ప్రొసీజర్ని బయాప్సీ అంటాం. సో ఆ బయాప్సీని టెస్ట్కి పంపినప్పుడు మైక్రోస్కోప్ లో చూస్తే క్యాన్సరా ఆర్ నాన్ క్యాన్సర్ అనేది తెలుస్తుంది. క్యాన్సరా నాన్ క్యాన్సర్ అనేది తెలుస్తుంది. సో క్యాన్సర్ అని తెలిస్తే అప్పుడు ఆ బయాప్సీ మీద మళ్ళీ ఫర్దర్ టెస్టులు చేసుకుంటూ ఉంటాం. ఏ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అది, ఎంత రిస్క్ ఉంటుంది, దాని మీద జెనెటిక్ టెస్టులు కావాలంటే అలా పనికొస్తున్నాడు. సో కంక్లూజివ్ క్యాన్సర్ అని చెప్పడానికి కోసం చేసే బయాప్సీ. ఇది చేస్తేనే మనం క్యాన్సర్ కాదని చెప్పి. ఆల్కహాల్ ఫిమేల్స్ లైక్ ఆల్కహాల్ కి బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఏమన్నా? డెఫినెట్గా అండి. ఆల్కహాల్ ఇంక్రీజెస్ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఫీమేల్స్లో. బ్రెస్ట్ క్యాన్సరే కాకుండా ఇట్ కెన్ ఇంక్రీజ్ అదర్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్, లివర్ క్యాన్సర్స్, కోలాను, ఇంటెస్టైన్, గ్యాస్ట్రిక్ ఇలాంటి మల్టిపుల్ క్యాన్సర్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది ఫీమేల్స్లో. బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ ఆల్సో ఇంక్రీజెస్ ఆల్కహాల్. దాంట్లో ఏదో 10 ml 20 ml ఇది ఉంటుంది, రోజుకి ఓ 10 ml రెడ్ వైన్ తాగితే మంచిది అట్లా ఏం అదే అలా ఇంత సేఫ్ లిమిట్ అనేది ఏమీ లేదు. ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ కెన్ కాజ్ క్యాన్సర్. ఓకే, సో కాబట్టి ఇది కూడా అవాయిడ్ చేయడం మంచిది. ఓకే, ఈ సెలబ్రిటీస్లోనే యాంజెలినా జోలీ ఉన్నారు. సో ఆమె లైక్ జెనెటిక్ పరంగా సో ఫ్యూచర్లో ఏమైనా క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయని తెలుసుకొని ఆమె కూడా లైక్ సమ్వేర్ లైక్ షీ వెంట్ ఫర్ లైక్ సర్జరీ ఆర్ సంథింగ్ అని ఉంది. సో ఎంతవరకు ఇది? యాంజెలినా జోలీ వచ్చేటప్పటికి యాక్చువల్లీ మెడికల్ కమ్యూనిటీ షుడ్ థ్యాంక్ హర్. ఆమె వల్ల అవేర్నెస్ అనేది వరల్డ్ వైడ్ చాలా వచ్చిందనమాట, ఎస్పెషలీ ఆ జీన్ మ్యూటేషన్స్కి. సో తనకి BRCA జీన్ మ్యూటేషన్ ఉండింది. సో ఆ జీన్ మ్యూటేటెడ్ ఉన్న వాళ్ళకి లైఫ్ టైం వాళ్ళ జీవితకాలంలో అరౌండ్ 70 to 80% ఛాన్స్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. వస్తుంది 70-80% బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో రాలేదు, దానికి వచ్చే రిస్క్ ఉంది అని తెలిసింది. సో దానికి రెమెడీ ఏంటి అంటే ముందుగానే బ్రెస్ట్ రిమూవల్ సర్జరీ, రిస్క్ రెడ్యూసింగ్ బైలేటరల్ మాస్టెక్టమీ అంటారు సర్జరీ పేరుని. సో 2 బ్రెస్ట్ని ముందుగానే ఆపరేషన్ చేసి తీసేస్తారు అనమాట. సో అలా చేస్తే మనకి 90-95% ఇంక ఫ్యూచర్లో కూడా ఇక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో తను ముందుగానే తెలుసుకొని ఆ జీన్ అబ్నార్మాలిటీ ఉందని ముందు జాగ్రత్త కోసం ఆ సర్జరీ చేసేసుకునేది అనమాట. తను అంత పెద్ద సెలబ్రిటీ కాబట్టి ఈ జీన్స్ గురించి అంత న్యూస్ పేపర్లు అంతా రావడం వల్ల చాలా మందికి అవేర్నెస్ వచ్చింది. సో పీపుల్ షుడ్ యాక్చువల్లీ బి థ్యాంకింగ్ హర్ ఫర్ దట్. ఓకే, సో దీనివల్ల మనం లైక్ ఎవరైనా కూడా జెనెటిక్గా కొంచెం ముందుగా డిటెక్ట్ చేసుకుంటే చేయించుకోవడం బెటర్ అంటారు. చేయించుకుంటే క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గిపోతుంది. అండ్ ఇంకొకటి లైక్ ఏమంటారు, ఇదంటే లైక్ ఎర్లీ డిటెక్షన్, లైక్ జెనెటిక్ పరంగా వచ్చింది.
వచ్చిన తర్వాత ఎవరైనా సెలబ్రిటీస్ ఉన్నారా ఇట్లా సర్జరీ చేసుకొని తిరిగి ప్రాపర్గా నార్మల్గా సర్వైవ్ అవుతున్న వాళ్ళు? మన దేశంలోనే ఉన్నారు. ఓకే. తాయిరా కశ్యప్ అని ఆయుష్మాన్ ఖురానా వాళ్ళ వైఫ్ వైఫ్ అనమాట. వైఫ్ తర్వాత అనదర్ సెలబ్రిటీ హీనా ఖాన్ అనేసి. ఓకే. వాళ్ళు ఇన్ఫాక్ట్ వాళ్ళ క్యాన్సర్ డయాగ్నోసిస్ అన్ని సోషల్ మీడియాలో వాళ్ళ ట్రీట్మెంట్ అంతా Exactly. అప్లోడ్ చేస్తూ అవేర్నెస్ క్రియేట్ బాగా చేస్తూ ట్రెండింగ్ ఉన్నారు. అయ్యారు కూడా. అదే. సో దట్ గివ్స్ కాన్ఫిడెన్స్. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చాక కూడా కరెక్ట్గా డయాగ్నోస్ త్వరగా చేసుకోగలిగితే ట్రీట్మెంట్ ఉంది, ఓకే. ట్రీట్మెంట్ అయ్యాక కూడా నార్మల్ అవుతాము, ఆ తర్వాత కూడా నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతాం అనేది వీళ్ళ వల్ల కాన్ఫిడెన్స్ వస్తుంది జనరల్ పబ్లిక్ కూడా. క్యాన్సర్ ట్రీట్మెంట్ అయ్యాక లైక్ ట్రీట్మెంట్ అంతా అయిపోతుంది. సో తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి ఉంటాయంటారు? వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి? సపోజ్ మీరు చెప్పినట్టు కీమోథెరపీ, హెయిర్ ఫాల్ అంటే రీగ్రోత్ ఉందని అన్నారు. సో బ్రెస్ట్ సర్జరీలో లైక్ బ్రెస్ట్ రిమూవ్ చేసిన వాటికి లైక్ అలాంటి వాటికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఫ్యూచర్లో ఉంటాయి? వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి? అంటే డిపెండింగ్ ఏ మెడిసిన్స్ ఇచ్చామనే దాన్ని బట్టి సైడ్ ఎఫెక్ట్స్ చూస్తూ అంటే ఉంటాం. కామన్గా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒకటి ఫాలోఅప్లో ఉండాలి. ట్రీట్మెంట్ అయిపోయింది కదా అనేసి అజాగ్రత్తగా ఉండడానికి ఉండదు అనమాట. 3 నెలలకి 3 మంత్లీ ఒకసారి ఓపీడీ విజిట్స్ చేసుకుంటూ ఫాలోఅప్లో ఉండాలి. మనం చూసేది ఏంటంటే రెగ్యులర్గా న్యూరోపతి ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఈ బ్రెస్ట్ Okay. క్యాన్సర్ కీమోథెరపీ తీసుకున్న పేషెంట్స్లో. ఈ న్యూరోపతి కూడా లాంగ్ టర్మ్ ఉంటుంది. న్యూరోపతి అంటే చేతులు కాళ్ళు కొంచెం తిమ్మిరిలాగా అనిపించడం, కొంచెం నొప్పి Okay. ఉండడం, నరాలు ఎఫెక్ట్ అనమాట. సో అది లాంగ్ టర్మ్ ఉంటుంది. సో అది వాటి వల్ల long- ఎఫెక్ట్ ఏమి ఉండదు. అంటే మెడిసిన్స్ బాగా వాడడం వల్ల అది కూడా కంట్రోల్ అయిపోతుంది. బట్ అది నోటీస్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి. తర్వాత కొంతమందికి వెరీ రేర్గా హార్ట్ కొంచెం పంపింగ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండడం. అది ఒక 1%, 2% వాళ్ళకి లాంగ్ టర్మ్ ఒక 10-20 ఇయర్స్ తర్వాత మళ్ళీ వేరే క్యాన్సర్స్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఓకే. ఇలా ఉంటాయి. ఇవి రెగ్యులర్గా చూసుకుంటూ ఉండాలి. ఇవి కాకుండా జనరల్ చెకప్, మన డయాబెటీస్ కానీ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ కానీ ఇవి కూడా చూసుకుంటూ ఉండాలి ఫాలోఅప్లో. అండ్ ఎస్పెషలీ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ హార్మోన్ థెరపీ ఇవి తీసుకునే వాళ్ళకి బోన్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో బోన్ ఏమాత్రం స్ట్రెంగ్త్లో ఉంది, ఏమైనా ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా, ఈ టెస్ట్లు కూడా చేసుకొని చూసుకుంటూ ఉండాలి. సో ఫాలోఅప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫాలోఅప్లో ఎనీ ఆంకాలజిస్ట్ ఈ ప్లాన్ అంతా చూసుకొని నీట్గానే పేషెంట్ చూస్తారు. ఓకే. అండ్ ఇంకొకటి లైక్ మిగతా క్యాన్సర్స్, కొన్ని క్యాన్సర్స్కి ఆల్రెడీ వ్యాక్సిన్స్ ఉన్నట్టున్నాయి లైక్ ప్రివెంట్ చేసుకోవడానికి. సో అలానే బ్రెస్ట్ క్యాన్సర్కి ఏమైనా వ్యాక్సిన్స్ ఏమైనా అందుబాటులోకి వచ్చున్నాయా? బ్రెస్ట్ క్యాన్సర్కి అయితే ఇప్పటికైతే ఎలాంటి వ్యాక్సిన్ లేదండి. టు ప్రివెంట్ ఇట్ ఆర్ టు ట్రీట్ ఇట్ రెండింటికి వ్యాక్సిన్ అయితే లేదు. ప్రస్తుతానికైతే ప్రస్తుతానికైతే లేదు. ఫ్యూచర్లో ఏమైనా వచ్చే పాసిబిలిటీ ఉందంటారు? Like, అంటే ఏమైనా జరుగుతున్నాయా అలాంటివి? సో ఫార్ నన్ ఆఫ్ దెమ్ ఆర్ లుకింగ్ ఎంకరేజింగ్. సో Okay. ఫ్యూచర్ అయినా ఇంకా చాలా టైం పట్టొచ్చు. ఈ మంత్ ప్రజెంట్ జరుగుతున్న మంత్ ఆల్మోస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అన్నట్టుగా ఉంది. సో జస్ట్ ఊరికేనే పింక్ బ్యాడ్జ్లు వేసుకొని అవేర్నెస్ క్రియేట్ చేయడమేనా, లేకపోతే ఎనీ అదర్ లైక్ పబ్లిక్ నుంచి ఇంకేమైనా సపోర్ట్ కావాలి, అవేర్నెస్ కైండ్ ఆఫ్ సపోర్ట్? అంటే మోర్ దెన్ పబ్లిక్ సపోర్ట్ కన్నా మెడికల్ కమ్యూనిటీ అండ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అవేర్నెస్ ఎక్కువగా క్రియేట్ చేయడమే ఇంపార్టెంట్ అండి. పబ్లిక్ వరకు ఆ మెసేజ్ రీచ్ అవ్వడం. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ నాట్ అ డెత్ సెంటెన్స్. బ్రెస్ట్ క్యాన్సర్ అర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఉన్న క్యాన్సర్లో అర్లీగా డిటెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది బ్రెస్ట్ క్యాన్సర్, అన్ని క్యాన్సర్స్ కంటే. ఎందుకంటే దేర్ ఆర్ మ్యామోగ్రఫీ గైడ్ లైన్స్. 40 ఇయర్స్ వచ్చినప్పటి నుంచి ఇయర్లీ ఒకసారి మ్యామోగ్రఫీ టెస్ట్ చేసుకోండి, అది జనాలు తెలియాలి. ఎందుకంటే చాలాసార్లు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హోల్ బాడీ చెకప్ అంటారు, కానీ హోల్ బాడీ చెకప్లో అన్ని బ్లడ్ టెస్ట్లే ఉంటాయి. వాళ్ళు లిపిడ్ ప్రొఫైల్, థ్రెడ్మిల్, ఈసీజీలు ఇవే ఉంటాయి తప్ప ఎక్కడ మ్యామోగ్రాములు, క్యాన్సర్ సంబంధించిన టెస్ట్లు ఉండవు. ఇవి మనం అడగాలి. పేషెంట్ జనరల్ పబ్లిక్ ఏమనుకుంటారు, నేను హోల్ బాడీ చెకప్ చేసుకున్నాను అంతా బాగానే ఉంది కదా అనుకొని ఇట్ విల్ బి అవుట్ ఆఫ్ దేర్ మైండ్. ఆ దాంట్లో ఈ మ్యామోగ్రాఫ్ కూడా యాడ్ చేస్తే మనం అర్లీగా డిటెక్ట్ చేస్తే క్యూర్ రేట్స్ ఆర్ వెరీ గుడ్. Stage 1, Stage 2, Stage 3 చేస్తే we can completely cure them. Okay. So what public should know is 40 years వచ్చినప్పటి నుంచి ఇయర్లీ వన్స్ ఫీమేల్ మ్యామోగ్రామ్ చేసుకోవాలి. ఫ్యామిలీలో ఎవరికన్నా బ్రెస్ట్ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్ లాంటివి ఏమైనా వచ్చి ఉంటే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఏమాత్రం ఉంటుందని ఒకసారి కన్సల్ట్ చేసుకొని డాక్టర్ని కనుక్కోవడము. తర్వాత డయాగ్నోసిస్ అయితే దెర్ ఈస్ వెరీ గుడ్ ఛాన్స్ ఇట్ కెన్ బి క్యూర్డ్. సో మెంటల్గా స్ట్రాంగ్ ఉండి ఏదో క్యాన్సర్ వచ్చేసింది నా లైఫ్ అయిపోయింది అనుకోకుండా కంప్లీట్గా ట్రీట్మెంట్ అయ్యి బాగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది వాళ్ళకి తెలియాలి. దానికోసం మోర్ అండ్ మోర్ డాక్టర్స్ అండ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ హ్యావ్ టు పుట్ ఎఫర్ట్. ఓకే. అండ్ ఫ్యూచర్లో లైక్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటెడ్గా క్యూర్ అవ్వడానికి కోసం ఇంకా బెటర్ ట్రీట్మెంట్స్ ఏమైనా వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయా? అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఆంకాలజీ అనేది వరల్డ్ మొత్తంలో ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ రీసెర్చ్ ఫీల్డ్. ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్ కూడా వరల్డ్ మొత్తంలో జరిగేది ఆంకాలజీలోనే.
సో ఒక 10 years బ్యాక్ ఇప్పటికే సర్వైవల్ రేట్స్ హ్యావ్ ఇంక్రీస్ డ్రమాటిక్లీ, చాలా చేంజెస్ వచ్చాయన్నమాట. సో ఇంక ఫ్యూచర్లో వచ్చే మెడిసిన్స్కి దేర్ మే బి డే వేర్ సర్జరీ లేకుండానే ఏం లేకుండా ఓన్లీ మెడిసిన్స్తోనే బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ ట్రీట్మెంట్ చేసే డే కూడా చాలా మంది కూడా హ్యాపీగా వచ్చే డే రావచ్చు. ఈవెన్ ఒకప్పట్లో లైక్ క్యాన్సర్ అంటే కూడా ఆల్మోస్ట్ ఇంకా క్యాన్సర్ వచ్చిందంటే ఇంక చనిపోతారనే ఒక ఫీలింగ్ నుంచి క్యాన్సర్కి అంటే ఇప్పుడు 1 or 2 హాస్పిటల్స్ కనిపించేవి, ఇప్పుడు చూస్తే లైక్ నంబర్ ఆఫ్ డాక్టర్స్ కూడా పెరుగుతున్నారు. సో కాబట్టి స్టేజ్ 4 క్యాన్సర్ పేషెంట్ కూడా మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ తో ఎక్కువ కాలం బతుకుతున్నారు, సర్వైవ్ అవుతున్నారు. దట్ ఇస్ ఆల్ బికాజ్ సైన్స్ ఇస్ అడ్వాన్సింగ్ అండ్ ఇప్పుడు కూడా ఇట్ ఇస్ అడ్వాన్సింగ్ ఎట్ వెరీ ర్యాపిడ్ పేస్. సో ఫ్యూచర్ అయితే క్యాన్సర్ కి మెడికేషన్స్ పరంగా ఇట్ ఇస్ వెరీ బ్రైట్. ఓకే, యాజ్ ఏ ఆంకాలజిస్ట్ గా ఉమెన్స్ కి మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటెడ్? వన్ థింగ్, 25-30 years ఏజ్ వచ్చిన వాళ్ళు మంత్లీ వన్స్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోండి. తర్వాత ఫ్యామిలీలో ఎవరికన్నా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఓవరీ క్యాన్సర్ కానీ ఎనీ క్యాన్సర్ ఇష్యూ ఉంటే జస్ట్ వన్స్ మీట్ అన్ ఆంకాలజిస్ట్. మీకేమైనా జెనెటిక్ టెస్ట్ అవసరమా ఆర్ మీకేమైనా స్క్రీనింగ్ వేరేగా చేయాల్సి ఉంటుందా అని. మూడోది 40 years వచ్చాక కంపల్సరీ ఇయర్లీ వన్స్ డూ అ మ్యామోగ్రామ్ టెస్ట్. సో దిస్ ఇస్ ద మెసేజ్. దిస్ ఇస్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. ఇది కాకుండా జనరల్గా వాట్ దే హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ ఏంటంటే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది అవాయిడ్ చేయాలి. సో ఎవ్రీ డే అట్లీస్ట్ 30 to 45 minutes సమ్ యాక్టివిటీ, ఈదర్ స్పోర్ట్స్ లేదంటే యోగా ఆర్ వాకింగ్, ఇలాంటిది ఏదో ఒకటి ఎవ్రీ డే దే షుడ్ ట్రై అండ్ డూ. తర్వాత ఫుడ్ వచ్చేటప్పటికి ఈ ఈజీ టు ఈట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ప్రిజర్వేటివ్ ఫుడ్, ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ ఏం లేకుండా నార్మల్గా రెగ్యులర్ వెజిటేబుల్స్ అని ఇంట్లో వంట చేసుకుని తినేటివి, బయట ఫుడ్ తక్కువ తినడం, ఇంట్లో ఫుడ్ ఎక్కువగా తినడం చేసుకుంటే నాట్ ఓన్లీ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ మల్టిపుల్ అదర్ థింగ్స్, లివర్ హెల్త్, హార్ట్ హెల్త్ అండ్ అదర్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ సాత్విక్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.